ఇందులోకి రావాలంటే ఇది ఒక ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ ఆల్వేస్ గ్రేట్. సో ఇక్కడ మీరు జనరల్గా నేను ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. సో ప్రీ యూనివర్సిటీ అంటే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదవాలి, డిగ్రీ 3 సంవత్సరాలు చదవాలి, ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా అయినట్టుంది. ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత మీకు డిగ్రీ చేతిలో పెడతారు. చేతిలో పెడితే యూనివర్సిటీ నుంచి రాగానే రాబాబు నీకు ఉద్యోగం ఉందని ఎవరైనా ఇస్తారా? ఎవరు. సో ఉద్యోగం చేయడానికి ఒక డిగ్రీ అనే ఒక అర్హత ఇస్తారు. అక్కడ 5 సంవత్సరాలు చదువుకుంటారు, చదువుకోవడం కాదు, చదువుకుంటారు అంటే ఫీజులు కట్టి చదువుకుంటారు. అలా కొన్ని మీరు డిగ్రీ పట్టుకొని బయటకు వస్తే ఎవరు మీకు ఉద్యోగాలు ఏం పిలిచి ఇచ్చేరు. దానికి ఎన్నో కష్టపడి ఆ ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇక్కడ ఒక్క 5 సంవత్సరాలు మీరు ఒక సిస్టమేటిక్గా పనిచేయండి. నాట్ లెస్ దెన్ 10 crores సంపాదించుకునే ప్రాజెక్ట్ కేవలం 2700 రూపాయలతో ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరిగింది. సో 1000 సంపాదించాలంటే లక్షలు పెట్టాలి, లక్షలు సంపాదించాలంటే కోట్లు పెట్టి వ్యాపారం చేయాలి. షాప్ ఉండాలి, షట్టర్ ఉండాలి, మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉండాలి. కాంపిటీషన్ తట్టుకోవాలి. ఇవన్నీ తట్టుకుంటే లక్షల్లో పెడితే వేలల్లో లాభాలు వస్తాయి. ఇక్కడ జస్ట్ 2700 పెడితే లక్షల్లో కోట్లలో మీరు రెవెన్యూ తీసుకునే ఒక ఆపర్చునిటీ ఉందన్నమాట. సో దీనికోసం మన దగ్గర జనరల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆయిసింగ్ డిజిటల్ అడ్వైజర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కేవైసీ సబ్మిట్ చేయండి. రిజిస్ట్రేషన్ మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీ అప్లైన్ అనే చేసి పెడతారు. మన వెబ్సైట్లోకి వెళ్ళి www.aising.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సో అడ్వైజర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అలా చేయడానికి మీ కేవైసీ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ, మీ ఫోటో, ఈ 4 సబ్మిట్ చేసి మీరు 2700 రూపాయలు మన స్కానర్ ద్వారా కంపెనీకి పంపిస్తే మన కంపెనీలో జనరల్ మెడిసిన్స్ ఒక 12 రకాల మెడిసిన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని రాబోతా ఉన్నాయి. ఈ 12 రకాల మెడిసిన్స్ ఇవి నాట్ ఫుడ్ సప్లిమెంట్స్ కాదు, ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ ప్రొపరేటరీతో చేసినటువంటి మెడిసిన్స్. నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఓన్లీ మెడిసిన్స్ మీదే నెట్వర్క్ ని బిల్డ్ చేసినటువంటి సంస్థ ఐజింగ్ హెల్త్ కేర్. చాలా కంపెనీలు అలోవెరా, గ్యాండర్మా, స్పిర్లోనా ఇట్లాంటివన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తారు. ఫుడ్ సప్లిమెంట్ అంటే న్యూట్రిషన్స్ అన్నమాట. మన శరీరానికి న్యూట్రిషన్ కొరవడితే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ఈ న్యూట్రిషన్ సూక్ష్మ పోషకాలు మనం తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం. ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అంటారు అవి. కానీ ఇక్కడ జనరల్ మెడిసినల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఆయుర్వేద కాంబినేషన్ తో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్. అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఒక 12 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో సూక్ష్మంగా చెప్తాను మీకు. ఇక్కడ సి భక్తార్న్ అనే ఒక అద్భుతమైనటువంటి నేచర్స్ అమేజింగ్ హెల్త్ ఎన్హాన్సర్ ఇది నథింగ్ బట్ అమృతం అనమాట. చావును కూడా చంపేసే ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. ఈ చెట్టు పళ్ళుని ఏ రైతు పండించడు. ఇది హిమాలయ పర్వతాల్లో -40 degrees లో లడక్ అనే ప్రాంతంలోని మంచు కొండల్లోని భూమి అంతర్భాగంలోకి వెళ్ళిపోయి భూమిలో ఉన్నటువంటి భూసారాన్ని, సహసిద్ధమైన భూసారాన్ని తీసుకొని మనకి ఈ మంచు కురిసే సమయంలోనే ఈ పంట బాగా పండుతుంది. ఈ పంటలో వచ్చినటువంటి ఈ ఫ్రూట్స్ లోని చెప్పుకోవాలంటే ఒక మనిషికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న స్థూల పోషకాల నుంచి సూక్ష్మ పోషకాలుగా మనకు కావాల్సి ఉంటుంది అనమాట. ఆ పోషకాలు అన్ని కూడా దాదాపుగా 196 రకాల సూక్ష్మ ఓన్లీ ప్రోడక్ట్ హ్యావింగ్ మోర్ దెన్ 196 న్యూట్రాసూటికల్స్ ఇన్ ది ప్రోడక్ట్. కేవలం ఒకే ఒక చెట్టు పండులో 196 రకాల సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి ఒకే ఒక పండు. ఇది తీసుకుంటే ఇది నథింగ్ బట్ ఏ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ ఫుడ్, ఒక సమీకృత ఆహారం. మన శరీరానికి ఆహారం ద్వారా మనకు లభించాల్సినటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అన్ని అందులో ఉన్నాయి. మనం తీసుకునే ఆహారం కరెక్ట్ ఫుడ్ కాదు కాబట్టి మనం తీసుకునే ఫెర్టిలైజర్ ఫుడ్, పెస్టిసైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, కెమికల్ ఫుడ్, డెడ్ ఫుడ్, మృతాహారం తీసుకుంటున్నాం, కుక్కుడు ఫుడ్ తీసుకుంటా ఉన్నాం, సాల్టెడ్ ఫుడ్ తీసుకుంటున్నాం. దీనివల్ల మన శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల మనకు రకరకాల సమస్యలు వస్తాయి. విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ చాలా ఉన్నాయి. దానివల్ల ఇందులో ఆ అన్నిటిని భర్తీ చేసి ఆ డెఫిషియన్సీని భర్తీ చేసే 196 రకాల పోషకాలు ఉన్నాయి. ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. ఎమినో యాసిడ్స్ అంటే మనం తీసుకున్న ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్స్ అన్ని ఎమినో యాసిడ్స్ గా మారి మన శరీరం డిటాక్సిఫై కాకుండా, సో శరీరంలో ఉన్న అంతర్భాగాలు డ్యామేజ్ కాకుండా కాపాడి ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఈ ప్రోటీన్ ఇవన్నీ కూడా ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ఎమినో యాసిడ్స్, బీటా క్యారోటిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా అతి కీలకమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. omega-3, omega-6, omega-7, omega-9 అనే ఈ ఫ్యాటీ యాసిడ్స్ లిపిడ్ ప్రోటీన్ అంటారు. ఈ లిపిడ్ ప్రోటీన్ మన శరీరం మేడ్ ఆఫ్ లక్షల కోట్ల కణాలతో నిర్మాణం జరిగింది. తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు కూడా
లక్షల కోట్ల కణాలతో నిర్మాణం జరుగుతుంది. ప్రతి కణం అనేది ఒక పవర్ హౌస్ అనమాట. ఆ పవర్ హౌస్ లో మనం తిన్న ఆహారం అంతా కూడా సో జీవక్రియ జరిగి మన శక్తికారకాలుగా మారుతుంది. ఆ పవర్ హౌస్ ను ఎప్పుడు రక్షించడానికి సో మెంబ్రాన్ అంటే కణకవచం ఉంటుంది అన్నమాట 3 పొరల్లో. ఆ కణకవచాన్ని నిర్మించడానికి కావాల్సిన ఒమేగా-9 ఈ ఫ్యాట్ అనేది, లిపిడ్ ప్రోటీన్ అనేది సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా ప్రతి కణాన్ని కూడా రక్షిస్తుంది ఈ ఒమేగా ఫ్యాట్ లిపిడ్ ప్రోటీన్. అలాంటి అద్భుతమైనటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి. అందులో ఒమేగా-7 అనేది ఎక్కడ దొరకదో. అందులో కొలజిన్ అనే పదార్థం ఉంటుంది. మన శరీరానికి రంగు, రూపం, అదే విధంగా మన శరీరానికి మాయిశ్చర్ ఇవన్నీ ఇచ్చే అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అన్నమాట కొలజిన్ అనేది. సో ఇది ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుంది జనరల్ గా. అది మళ్ళీ ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి మన శరీరం తీసుకున్న ఆహారం నుంచి లభించదు. కాబట్టి ఇందులో మనకి కొలజిన్ అనేది బాగా ఉంటుంది అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఒక అమృతం అని చెప్పొచ్చు అనమాట. 90s లోని అంతరిక్షంలోకి ర్యాకెట్ లో వెళ్ళే ఆస్ట్రోనాయిడ్స్ అక్కడ ఫుడ్ తినడం కుదరదు కాబట్టి దీని ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక చిన్న క్యాప్సిల్స్ లో పెట్టి అక్కడ ఇస్తే ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఒక శరీరం, ఒక మనిషి ఆహారం తీసుకుంటే ఎన్ని పోషకాలు ఉండాలో అన్ని అందులో ఉంటాయి. కాబట్టి జస్ట్ ఒక క్యాప్సిల్ తో ఇచ్చే అంతరిక్షంలోకి ఆస్ట్రోనాయిడ్స్ పంపిస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ని సో ఇది వాడుకోవడం వల్ల చాలా ఇంట్లో ప్రతి వ్యక్తికి డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది. డయాబెటీస్, బీపీ రెండు శంకు చక్రాల్లాగా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి ఉంటానే ఉంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళ రక్తం చిక్కగా మారిపోయి రక్త ప్రవాహం స్లోగా ఉండి హార్ట్ మీద ఒత్తిడి పెరగడం వల్ల బీపీ వస్తుంది. ఇందులోనే మనకి ఈ బ్లడ్ లోనే ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ కొలెస్ట్రాల్ లో మన ట్రైగ్లిజరైడ్స్ అంటాం, అవి సన్నగా ఉన్న రక్తనాళాల్లో అడ్డం పడి మనకి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చి పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దాన్ని బ్లడ్ థిన్నర్ గా అంటే రక్తాన్ని పలచబెట్టడానికి ఇంగ్లీష్ లోని వేరే మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. సో అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ కాలం లాంగ్ రన్ లోని మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. కానీ ఇది వాడుకోవడం వల్ల బ్లడ్ థిన్నర్ గా పనిచేస్తుంది. రక్తం సజావుగా ప్రవహించడం వల్ల మనకి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. బీపీ రాకుండా చేస్తుంది. అదే విధంగా ఇందులో గుగ్గులు కాంబినేషన్ ఉంది. మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జులు డెవలప్ చేస్తుంది. పునర్నవ కాంబినేషన్ ఉంది. ఆయుర్వేద పునర్నవ దాన్ని బతికిస్తుంది అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ సీబాక్టర్న్ అనే ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ ఇక్కడ నాభి తైలం, పంచి తులసి అనే 2 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఈ నాభి తైలం అనేది సో దాదాపుగా బాదం ఆయిల్, టీ ట్రీ ఆయిల్, సో మన ఎక్కువ సీసం ఆయిల్ అంటే నువ్వుల నూనె, క్యాస్టర్ ఆయిల్, కొబ్బరి నూనె, ఇలా కొన్ని ఆయిల్స్ తీసి తయారు చేశారనమాట. ఈ ఆయిల్ ని మన బొడ్డులో వేసి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి బొడ్డు తల్లి ద్వారా మనకి ఆక్సిజన్ కానీ బొడ్డు ద్వారానే ఆహారం కానీ అందేది. సో తల్లి రక్తంలోంచి మనకి బొడ్డు ద్వారా మన శరీరంలో ప్రవేశించి రక్తం ద్వారా ఆహారం మనకి సరఫరా అవుతుంది అనమాట. అలాంటి ఈ నాడి మండల వ్యవస్థకి అనుసంధానం చేసినటువంటి బొడ్డులో రాత్రిపూట 4 చుక్కలు వేసి బొడ్డు చుట్టూ క్లాక్ వైజ్ గా మీరు లైట్ గా మసాజ్ చేస్తే 72,000 నాడులను అనుసంధానం చేసినటువంటి ఈ బొడ్డు చేయడం వల్ల ఈ నాడులన్నీ కూడా స్టిమ్యులేట్ అయ్యి రక్త ప్రవాహం సజావుగా జరగడం వల్ల కమ్యూనికేషన్స్ కరెక్ట్ గా బాడీలో జరుగుతూ ఉంటాయి అనమాట. సో అదే విధంగా సో పంచ తులసి 5 రకాల రామ తులసి, కృష్ణ తులసి, సో ఇలాంటి లక్ష్మీ తులసి అని 5-6 రకాల తులసి ఎక్స్ట్రాక్ట్ తయారు చేస్తారు. తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. అందుకని పూర్వం మన దొడ్లోని, మన పెరట్లోని అందరూ తులసి కోట నిర్మించేవారు. ప్రతి ఇంట్లో తులసి వేస్తారు. ఎక్కడ తులసి ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని దాని అర్థం అనమాట. అందుకనే ఆ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటాం మనం. అలాంటి తులసి 5 రకాల తులసుల్ని ఎక్స్ట్రాక్ట్ తీసి ఇచ్చారు. ఇది మనం రెగ్యులర్ గా పొద్దున సాయంత్రం పూట నాలుగు కింద 2 చుక్కలు వేసుకొని మనం తీసుకుంటే నాలుగు కింద ఉన్న సలైవా ద్వారా మన రక్తంలో ప్రవేశించి మనకి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. సో బాడీని డిటాక్సిఫై చేస్తుంది, అంతర్భాగాలను శుద్ధి చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. సో అదే విధంగా మనం వాటర్ ఎక్కడికైనా క్యారీ చేస్తే బాడీలో కూడా ఈ 4 చుక్కలు వేసుకొని తీసుకువెళ్ళొచ్చు అనమాట. అలాంటిది ఈ నాభి తైలం అండ్ పంచ తులసి అనేది ఉంది. తర్వాత ఆర్థరైటిస్, ఇవాళ అందరికీ ఆర్థరైటిస్ వస్తూ ఉంటాయి. దానికి కారణం చాలా, అంటే ఈ సబ్జెక్ట్ అంతా చెప్పాలంటే ఫిజికల్ ట్రైనింగ్స్ లో మనం ఎక్కువ టైం అనమాట. నేను బ్రీఫ్ గా ఫాస్ట్ గా చెప్తున్నాను. ఆర్థరైటిస్ ఎందుకు వస్తాయంటే మనం సాల్టెడ్ ఫుడ్ ఎక్కువ తింటా ఉన్నాం. మన రక్తంలో ఈ సాల్ట్ అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది అనమాట. శరీరానికి హైడ్రోక్లోరిక్ మన ఈ సాల్ట్ అనేది అవసరమే. ఈ సాల్ట్ అవసరమే, కానీ ఎంతవరకు అంటే రోజు 1500 మిల్లీగ్రామ్స్ అనమాట సోడియం క్లోరైడ్ అంటాం. సో 1500 మిల్లీగ్రాములు చాలు. ఈ 1500 మిల్లీగ్రాములు మనకి పండులో ఉంది, కాయలో ఉంది, దుంపలో ఉంది, ఆకులో ఉంది, ఆఖరికి నీటిలో కూడా సోడియం క్లోరైడ్ ఉంది. ఇది సరిపోద్ది. కానీ
రుచి కోసం మనం అదనంగా సాల్ట్ జోడిస్తూ ఉంటాం. సో ఈ సీ సాల్ట్ వేసుకుంటాం. ఈ సీ సాల్ట్ వేయడం వల్ల రుచి తెలుస్తుంది. సో ఒక ముద్ద రుచిగా ఉందని ఎక్కువ తింటూ ఉంటాం. ఇలా తినడం వల్ల సంవత్సరాల తరబడి మనం తిన్నటువంటి ఈ సాల్ట్ అంతా కూడా మన రక్తంలో ప్రయాణం చేసి ప్రతి కణక జాయింట్స్ లో, ఎముకలు జాయింట్స్ లో ఉన్నటువంటి జాయింట్స్ లో లూబ్రికేషన్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్ కూడా డ్రై అయిపోవడం జరుగుతుంది. దాన్ని కాక్స్1 అనే గుడ్ ఎంజైమ్ అంటాం. అది డ్రై అయిపోతుంది. అక్కడ కార్టిలేజ్ అనే మృదులాస్థ ఉంటుంది. ఎక్కువగా ఎట్లాగంటే వర్షాకాలంలో మన తలుపుల బందుల మీద వర్షం చెమ్మ చేరితే తలుపుల బందులు రస్ట్ వచ్చి టైట్ అయిపోతాయి. దాని మీద మనం కొబ్బరి నూనె కాస్త ఆయిల్ వేస్తే లూబ్రికెంట్ గా అప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతాయి. అట్లాగే ఈ సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ జాయింట్స్ లో ఉన్నటువంటి మృదులాస్థ డ్రై అయిపోయి సో విపరీతమైనటువంటి అన్బేరబుల్ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. దీనికి చాలా చాలా ఆపరేషన్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి క్రానిక్ అయిపోయాక. సో ఆ స్థితికి వెళ్ళకుండా ప్రైమరీగా ఉన్నప్పుడు మనం వెంటనే ఇంటర్నల్ గా ఈ క్యాప్సూల్స్ ఏవో టాబ్లెట్స్ ఉన్నాయి, ఆ టాబ్లెట్స్ తీసుకొని ఎక్స్టర్నల్ గా ఒక అద్భుతమైనటువంటి పెయిన్ ఆయిల్ అనమాట పైన లైట్ గా మనం మోకాళ్ళ జాయింట్స్ ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మసాజ్ చేసుకుంటే లైట్ గా పెయిన్ తగ్గుతుంది అనమాట. ఇది ఆర్థోపెడిక్ సంబంధించిన సమస్యల మీద. నెక్స్ట్ నారీమ్యాక్స్. సో ప్రతి ఇంట్లో స్త్రీలకి ఏదో ఒక సమస్యలోని గైనికల్ మినిస్ట్రల్ డిజార్డర్స్ వస్తాయండి. చిన్నపిల్లలు ఎర్లీగా మెచ్యూర్ అయిపోతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే టాక్సిక్ ఫుడ్ తినడం వల్ల 9 ఏళ్ళకే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. అవయవాలన్నీ కూడా సంపూర్ణంగా వికసించకపోవడం వల్ల, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల పీరియడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. శాస్మోడిక్ పెయిన్ అనమాట, పెయిన్ఫుల్ మినిస్ట్రేషన్, నొప్పితో కూడిన ఋతువు రావడం. సో వారానికి రెండు నెలలకు ఒకసారి పీరియడ్ రావడం, లేదా ఓవర్ బ్లీడింగ్ అవడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎర్లీగా ఋతువులు ఆగిపోతుంటాయి, ప్రీ మినిస్ట్రేషన్ సిండ్రోమ్ అంటాం. అలాంటి వాళ్ళకి వేరే వేరే సమస్యలు వస్తాయి. హాట్ ఫ్లాష్, ఒళ్ళంతా ఆవిరి రావడం, అగ్రెసివ్నెస్, చిరాకు, కోపం ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం, ఇట్లాంటి గైనికల్ మినిస్ట్రల్ డిజార్డర్స్, కొందరికి లుకోమోనరీ అంటే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి సమస్యలన్నిటికీ అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ 30 రకాల మొక్కల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అనమాట. అద్భుతమైన అశోకారిష్ట, లోద్ర. సో ఇంతేకాకుండా ఇందులో అశ్వగంధ, శతావరి, శంఖపుష్పి ఇలాంటివి 30 రకాల ఆయుర్వేదిక్ కాంబినేషన్స్ అన్ని ఇచ్చారనమాట. ఇది మన ఈ పెయిన్ఫుల్ మినిస్ట్రేషన్ కానీ, డిస్మోనేరియా, ఎమనోరియా, వీటన్నిటి మీద, స్త్రీల ఋతు సంబంధమైనటువంటి వాటి మీద ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఇవి నెగ్లెక్ట్ చేస్తే సో ఎవరైతే ఈ పీరియడికల్ ప్రాబ్లమ్స్ ని ప్రతి నెల 5 రోజులు బాధపడతారు, తర్వాత మళ్ళీ పక్కన పడేస్తూ ఉంటారు, ఆ సమస్య మర్చిపోతారు. సో అలా నెగ్లెక్ట్ చేస్తారు. చివరికి గర్భాశయంలో గడ్డలు రావడం, సిస్టులు రావడం, సో అది క్యాన్సర్ గా దారి తీస్తుందని చెప్పేసి గర్భసంచి తొలగించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎర్లీగా గర్భాశయాన్ని తొలగించడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. అంటే మన లైఫ్ స్పాన్ లోనే ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. చాలా చాలా ఆస్టియోఆర్థరైటిస్ వస్తాయి. కాబట్టి అలాంటివి ఏవైతే ఉన్నాయో, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఆపరేషన్కి వెళ్ళే బదులుగా ప్రివెంటివ్ గా అది వాడుకుంటే ఏ స్త్రీకి ఇటువంటి సమస్యలు రావు. నెక్స్ట్ డయాబెటిక్ టాబ్లెట్స్ అండి. సో ఇక డయాబెటీస్ అనేది మనం చెప్పక్కర్లేదు అనమాట. వన్స్ డయాబెటీస్ వచ్చే అందనుకోండి మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. దేవుడు ఇచ్చిన ఆయుష్లోనే కొన్ని సంవత్సరాల పాటు మన ఆయుష్ తగ్గిపోతుంది. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్. మన జీవన శైలి మారిపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్. డిసీజ్ వేరు, డిజార్డర్ వేరు. డిసీజ్ అంటే పరాన్న జీవుల వల్ల వచ్చేది అన్ని అంటువ్యాధులు అంటాం, దాన్ని మనం డిసీజ్ అంటాం. ఇది డిజార్డర్, శరీరం ధర్మం తారి తప్పడాన్ని డిజార్డర్ అంటాం. సో ఇన్సులిన్ సఫిషియెంట్ గా ఉత్పత్తి కాకపోవడం, సో దాని వల్ల మనకి ఇన్సులిన్ సపోర్ట్ లేకుండా గ్లూకోజ్ బాడీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి సో దాన్ని డయాబెటిక్ అంటాం. సో ఇన్సులిన్ ఉత్పత్తి కావడానికి సో మనం ఇంగ్లీష్ లో జనరల్ గా బయట నుంచి టాబ్లెట్స్ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. కంటిన్యూస్ గా తీసుకున్నంతసేపు కంట్రోల్లో ఉంటుంది. అలా ఇయర్స్ టుగెదర్ మనం తీసుకోవడం వల్ల సో ఇతర సమస్యలు అండి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, ఇలాంటి చాలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కంటి సమస్యలు, పాదాల సమస్యలు, ఇంకా పాదాలకి దెబ్బ తగిలితే వెంటనే గ్యాంగ్రీన్ గా మారిపోవడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. అయితే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటుంటే కంట్రోల్లో ఉంటుంది, బట్ షుగరు కంట్రోల్లో ఉంటుంది. కానీ మనకి లాంగ్ టర్మ్ వాడడం వల్ల, దానికి ఎడిక్ట్ అయిపోవడం వల్ల రెగ్యులర్ గా అవి వేసుకుంటేనే కంట్రోల్ ఉంటుంది. ఇలా కంటిన్యూస్ గా వాడడం వల్ల మనకి వేరే సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో దానికోసం మనం అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి చెట్టు, బెరడు, పువ్వులు, కాయలు, ఆకులు, రూట్స్ నుంచి తీసినటువంటి సో 30 రకాల కాంబినేషన్స్ తో తయారు చేసినటువంటి టాబ్లెట్స్ అనమాట. 25 రకాల కాంబినేషన్స్. సో ఇందులో ముఖ్యంగా వేప ఎక్స్ట్రాక్ట్, వేప ఇన్సులిన్ ని ప్రేరేపిస్తుంది. కాకర ఎక్స్ట్రాక్ట్ ఇన్సులిన్ ప్రేరేపిస్తుంది. మెంతుల ఎక్స్ట్రాక్ట్, దాల్చిన చెక్క, సో అదే విధంగా నేరేడు పండు ఎక్స్ట్రాక్ట్, నేరేడు పండు చెట్టు బెరడు బార్క్ నుంచి తీసినటువంటి మెడిసిన్ అనమాట. సో ఇది అంతా కూడా అతిమూత్రం, అతిదాహాన్ని తగ్గిస్తుంది. ఇట్లాగా అశ్వగంధ అంటే నైట్రిక్ ఆక్సైడ్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒక ఎలక్ట్రికల్ పవర్ లాంటిది.
సో మనం ఇంట్లోని ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఉంటాయి. సో స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఎక్కడో ఉన్న లైట్ వెలుగుతుంది. కరెంట్ లేదనుకోండి, సో మనం స్విచ్ చేసినా లైట్ వెలగదు. అంటే మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒక ఎలక్ట్రికల్ పవర్ లాంటిది. దాన్ని అది ఉన్నప్పుడే మన సిస్టమ్స్ అన్ని కూడా పెర్ఫెక్ట్ గా ఉంటాయి. మన దేవుడు ఇచ్చిన సిస్టమ్స్, ఇమ్యూన్ సిస్టమ్, మెటబాల్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, టోటల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పెర్ఫెక్ట్ గా వర్క్ చేయాలంటే నైట్రిక్ ఆక్సైడ్ బాగా ప్రొడ్యూస్ చేయాలి. అలాంటి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టాబ్లెట్స్ వల్ల మనకి షుగర్ సహజసిద్ధంగా నియంత్రణలోకి ఉంటుంది. ఫ్యూచర్ లో ఇన్సులిన్ డిపెండెంట్ గా మారకంట. సో ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుంటే కొంతకాలానికి మీరు సో ఇన్సులిన్ డిపెండెంట్ గా మారిపోతారు. బట్ ఇక్కడ ఆ అవకాశం రాదనమాట. సో ఈ టాబ్లెట్స్ ద్వారా మనం షుగర్ ని నియంత్రించుకుంటూ ఉంటే ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ కావు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు ఆయిజింగ్ ఫైల్స్ కంప్లైంట్. ఎక్కువ మంది, చాలా మంది సిట్టింగ్ జాబులు, టైలర్స్, కంప్యూటర్ దగ్గర గంటల తరబడి కూర్చున్న వాళ్ళు, బళ్ళు మీద ట్రావెల్ చేసే వాళ్ళకి, సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి సో మీకు భయంకరమైనటువంటి ఫైల్స్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫైల్స్ అనమాట, నరకం అనమాట. సో దానికి ఒక్క 15 రోజుల కోర్స్ అనమాట. సో ఈ టాబ్లెట్స్ వచ్చి మీకు 5 రోజులే వస్తాయి టాబ్లెట్స్. సో ఈ టాబ్లెట్స్ ఇందులో రెడ్ క్యాప్సూల్ రాత్రి భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. మిగతా వైట్ ట్రాన్స్పరెంటెడ్ క్యాప్సూల్స్ పూటకు 2 చొప్పున రోజు 3 పూటలు వేసుకోవాలి. రోజుకు 6, 5 6 30 + 5 35 టాబ్లెట్స్ అనమాట. 5 రోజులకి ఒకటి బాక్స్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ 5 రోజులు, తర్వాత మళ్ళీ 5 రోజులు, కంటిన్యూస్ గా 3 5 15 రోజుల పాటు మీరు క్యాప్సూల్స్ వాడితే మీకు సమూలంగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫైల్స్ అనేది కూడా కంప్లీట్ గా పోతాయి. ఒకవేళ హెమరాయిడ్ ఏదైనా ఉండి బ్లీడ్ అవుతుంటే అది ఓపెన్ అయిపోయి బ్లీడింగ్ అంతా, అందులో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటకు పోయి మీకు మొత్తం హీల్ అయిపోతుంది అనమాట. అట్లాంటి అద్భుతమైనవి. తర్వాత మీకు హెయిర్ టానిక్, హెయిర్ ఆయిల్ 2 ఉన్నాయి. ఇది మెడిసినల్ ప్రొడక్ట్స్ అనమాట. ఫాల్స్ ఏదైతే ఉందో జింక్ లోపం వల్ల, ఎక్కువ కెమికల్ షాంపూలు వాడడం వల్ల తల వెంట్రుకలు మొదల్లో కుళ్ళిపోయి వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. సో కేవలం ఏవో షాంపూలు చూపించేసి ఆ షాంపూలు వాడేస్తే తల ఊడిపోదు అనుకోవడం భ్రమండి. సో షాంపూ అనేది, కెమికల్ షాంపూలు వాడడం అనేది అడ్వైజబుల్ కాదు. ఎప్పుడైతే మనం 50 ఏళ్ల క్రితం కుంకుడు క్యాండి, సోప్ నట్స్ వాడేవాళ్ళం, సో ఎప్పుడైతే మన జీవితాలకు షాంపూలు వచ్చినాయో అప్పుడు తల వెంట్రుకలు రాలిపోవడం మొదలైంది. ముఖ్యంగా కారణం షాంపూలే. కెమికల్ షాంపూలు వాడడం వల్ల తల వెంట్రుకలు మొదల్లో ఆ కెమికల్ అవశేషాలు ఉండిపోయి తల వెంట్రుకలు కుళ్ళి ఊడిపోతూ ఉంటాయి. సో దాన్ని నివారించడానికి మనకి సో కొన్ని రకాల ఆయిల్స్ తో తయారు చేసినటువంటి, ఇందులో సీసమ్ ఆయిల్, బాదం ఆయిల్, టీ ట్రీ ఆయిల్, సో అద్భుతమైనటువంటి క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇలాంటి కొన్ని ఆయిల్స్ కలిపి తయారు చేసిన హెయిర్ ఆయిల్ ఉంది. ఇది రాత్రిపూట మనం పెట్టుకొని తలకి స్క్లాప్ అంతా అప్లై చేసి లైట్ గా ఫింగర్స్ తో మసాజ్ చేసి ఒక 12 గంటలు వదిలేసి రెండో రోజు మనం ఇచ్చిన షాంపూ ఏదైతే ఉందో హెర్బల్ షాంపూ, ఈ షాంపూ గుంటకలగరాకు ఇలాంటి వాటితో చేసినటువంటి షాంపూ అనమాట. ఈ షాంపూతో వాష్ చేసుకోవాలి. వాష్ చేసినప్పుడు కూడా క్లియర్ గా మనం ఆ స్క్లాప్ అంతా కూడా నొరగొచ్చేలాగా మనం చేసుకొని అలా చేసుకోవాలి. అలా వారానికి 2 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ సాగుతుంది. ఒకవేళ ఏదైనా లూజ్ హెయిర్ ఏదైనా ఉంటే అది ఊడిపోతాయి. సో కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే సో మనం రోజు ఈ కెమికల్స్ వాడడం వల్ల లూజ్ అయిపోయి ఉంటాయి. అలాంటివి ఏమైనా ఊడిపోతే కొత్త హెయిర్ వస్తుంది అనమాట. సో అలాంటి అద్భుతమైన హెయిర్ టానిక్, హెయిర్ ఆయిల్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ తర్వాత మనం చెప్పుకుందాం అండి. సో ఏదో ఒక ఈ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని మనం ప్రొడక్ట్ ట్రైనింగ్ లో ఇంకా డీటెయిల్ గా మీకు ఎనాటమీ గురించి కూడా నాకు తెలిసినంత వరకు చెప్పి, సో ఏ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తా మనం చెప్పుకుందాం. తర్వాత ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు 2700 రూపాయలు పే చేసి మీ కేవైసీ సబ్మిట్ చేసి, సో మీరు ఆయిజింగ్ డిజిటల్ అడ్వైజర్ గా మీరు ఒక కోడ్ నెంబర్ తీసుకుంటే మీకు రిజిస్టర్ నెంబర్ ఇస్తుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది ఫోన్ కి రిజిస్టర్ నెంబర్ తో సహా. సో కంగ్రాచులేషన్స్, మీరు ఆయిజింగ్ లో డిజిటల్ అడ్వైజర్ గా రిజిస్టర్ కాబడ్డారు, మీ రిజిస్టర్ నెంబర్ అని మీకు మెసేజ్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కొందరు డిజిటల్ కన్సల్టేషన్ తీసుకురావడం ద్వారా ఆ మ్యాన్ పవర్ మల్టిప్లై 9 లెవెల్స్ కి మీ టీము అనేది వెళ్ళడం జరుగుతుంది. సో మీరు ఎంతమందినైనా రిక్రూట్ చేయొచ్చు డైరెక్ట్ గా. సో ఆ విధంగా చేస్తుంటే మీ ఫస్ట్ లెవెల్ నుంచి 9వ లెవెల్ వరకు కూడా మీకు అడ్వైజర్ రెఫరల్స్, అంటే మీరు అడ్వైజర్ గా వచ్చి మరొక అడ్వైజర్ రెఫర్ చేస్తే, ఆ అడ్వైజర్ మీరు రెఫర్ చేస్తే టోటల్ గా 9 లెవెల్స్ లో, అంటే 8వ లెవెల్, 7వ లెవెల్, 6వ లెవెల్, ఇలాగా మీ డౌన్ లో ఉన్న 9 లెవెల్స్ మీద టోటల్ గా మీకు వచ్చే కమిషన్ 31%. 31% అంటే అడ్వైజర్ రిఫరల్స్, ఓన్లీ అడ్వైజర్స్. మీరు అడ్వైజర్ గా వచ్చారు, మళ్ళీ అడ్వైజర్ రిఫర్ చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా చేస్తే 9 లెవెల్స్ మీద మీకు టోటల్ గా 31%. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా వస్తుంది.
ఫస్ట్ లెవెల్ ఎంత, సెకండ్ లెవెల్ ఎంత చెప్తాను. సో మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ లెవెల్లో 5 ఉంటారు, సెకండ్ లెవెల్లో 25, 125 ఇలా కొన్ని వేల మంది వస్తారు. వీళ్ళందరూ కూడా ప్రతి నెల ప్రోడక్ట్ ఎంత కొనాలని కండిషన్ కానీ ఏమీ లేదు. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. సో ఎవరిని బలవంతంగా కొనమని చెప్పే పద్ధతి లేదు మన దగ్గర. కానీ ఆ ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ వేలాది మంది ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటే, మీరు కొనుక్కుంటే మీకు అందరికీ 10% డిస్కౌంట్ వస్తుంది ఎంఆర్పి మీద. అది కాకుండా మీరు కొనుక్కుంటే డైరెక్ట్ గా దాని మీద మీకు రీపర్చేజ్ కమిషన్ 10% వస్తుంది. మీ టీంలో వాళ్ళు కనుక కొంటే దాని మీద 9 లెవెల్స్ మీద మీకు 20% వస్తుంది. అర్థమైందండి? సో నెక్స్ట్ పేషెంట్ ని డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పించారు. డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కింద 300 రూపాయలే, కేవలం 300 రూపాయలు. నెల రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. స్లాట్ బుక్ చేసుకొని 300 రూపాయలు పంపించగానే డాక్టర్ గారు లైవ్ లోకి వస్తారు. ఆ 300 రూపాయల మీద మీకు ఎవరైతే ఉన్నారో మీకు ఇచ్చే పర్సెంటేజ్ మీకు ఇస్తూ టోటల్ గా మీకున్న 9 లెవెల్స్ మీద డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఏదైతే ఉందో దాని మీద 17% వస్తుంది. ఓకే, నెక్స్ట్ పేషెంట్ ట్రీట్మెంట్. ఇక్కడ పేషెంట్ ట్రీట్మెంట్ ఒకరు ఇంటిగ్రేటెడ్ చేయించుకుంటారు, ఒకరు నియో ఆయుర్వేద చేయించుకుంటారు. ఇంటిగ్రేటెడ్ అయితే మినిమం 2000 నుంచి నెలకి 2000, 3000 రూపాయలు ఉంటుంది. నియో ఆయుర్వేదం అయితే సో మీకు 15,000 రూపాయలు నెలకి ఉండొచ్చు అనమాట. ఇంటిగ్రేటెడ్ అయితే 2-3 వేల నుంచి మాక్సిమం 5-6 వేలు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు నెలకి ఇచ్చే మీద. ఆ బిల్లు ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీద మీకు 9 లెవెల్స్ మీద మీకు 12% రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందండి. మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. 1,75,00,000 రివార్డ్స్ ఉన్నాయి మీకు 9 లెవెల్స్ మీద మీకు ఇచ్చే రివార్డ్స్. ఓన్లీ రివార్డ్స్ 1,75,00,000 రివార్డ్స్ ఉన్నాయి. ఇది బేసికల్ గా మనం 6 రకాల 7 రకాల బెనిఫిట్స్ అనమాట మీకు ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా. సో ఈ బెనిఫిట్స్ లో ఎవరికి ఎలా వస్తుంది అండి, ఏం చేస్తే వస్తుంది. సో మనకి ఒక 5 లెవెల్స్ వరకు చెప్పుకుందాం. 9 లెవెల్స్ చెప్పాలన్న టైం సరిపోదు, కన్ఫ్యూజ్ అవుతారు. ముందు 5 లెవెల్స్ మీరు కంప్లీట్ చేశాక 6వ లెవెల్కి ఆటోమేటిక్గా ప్రమోట్ చేయబడతారు మీరు. ఆ లెవెల్ అంటే ఏంటండి, మనం నేరుగా చేసేదాన్ని ఫస్ట్ లెవెల్ అంటాం. మనం ఎంతమందినైనా చేయొచ్చు. సో ఆ విధంగా మనం ఎవరినైతే డైరెక్ట్ గా చేస్తామో డైరెక్ట్ గా చేసింది మీకు ఫ్రంట్ లైన్ ఫస్ట్ లెవెల్ అంటాం. ఎంతమందిని చేయాలి, ఎంతమందినైనా చేయొచ్చు, నాట్ లెస్ దాన్ 5. కనీసం ఒక 5 చేయాలి మినిమం, మాక్సిమం మీ ఇష్టం. సో అలా 5 చేస్తే ఏమవుతుందంటే, ఏమంటే నేను 5 చేయాలా 2 చేస్తానంటే మీ ఇష్టం, అది చేయొచ్చు. కానీ 5 చేయడం వల్ల మీకు ఒక డైనమిక్ టీమ్ అనే ఒక డైనమిక్ టీమ్ లీడర్ అని మీకు ఒక క్యాడర్ వస్తుంది. ఆ క్యాడర్తో పాటు మీకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఆడిటింగ్ డిజిటల్ అడ్వైజర్ అని ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాన్ని మీరు ఒక చోట మీరు ఒక నేమ్ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఇలా చేయడం వల్ల ఎప్పుడైతే మీరు 5 కంప్లీట్ చేస్తారో కంపెనీ మీకు సో ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది, 5గును కంప్లీట్ చేశారు, మీకు ఒక డైనమిక్ టీమ్ లీడర్ అన్నారు. కంపెనీ మీకు ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ ఇస్తుంది. మీకు ల్యాప్టాప్ బ్యాగ్ ఇక్కడ చూడండి, ఆ బ్యాగ్ మీకు కాంప్లిమెంట్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చేసినటువంటి ఏదైతే ప్రతి ఐడి 2700తో మీరు ఎవరినైతే చేశారో సో ఆ దాని మీద మీకు 15% మీరు నేరుగా చేసిన దాని మీద వస్తుంది. ఎంతమందిని చేయొచ్చు, ఎంతమందినైనా చేయండి. కనీసం 5గురు చేయమన్నాం. 5గురు మీద ఒక్కొక్క 50% అంటే ఒక్కో దాని మీద 405 రూపాయలు. 5గురు చేయడం వల్ల మీకు 2025 రూపాయలు వస్తుందండి. అదే 10 మందిని చేస్తే 4050 రూపాయలు వస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎంతమందిని చేస్తే ఒక ఐడి మీద 405 రూపాయలు, 5 ఐడీల మీద 2025 రూపాయలు. ఇది ఒక రోజులో చేస్తారా, 2 రోజుల్లో చేస్తారా, వారం రోజులు చేస్తారా, మీ ఇష్టం. ఫాస్ట్ గా చేస్తే ఫాస్ట్ గా ఇన్కమ్ వస్తుంది. సో ఇన్కమ్ తో పాటుగా ఎప్పుడు చేసినా మీకు 15 రోజులకు ఒకసారి 15, 16వ తారీఖు, 1వ తారీఖు పేఅవుట్ రిలీజ్ అవుతుంది. సో ఏ రోజు చేసింది ఆ రోజు మీ అకౌంట్ లోకి పడిపోతుంది. సో రిలీజ్ మాత్రం 15 రోజులకు ఒకసారి రిలీజ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఎంత వేగంగా చేసుకుంటే అంత వేగంగా మీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో వేగంగా చేస్తే మళ్ళీ మీకు అడిషనల్ రివార్డ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటంటే టైం బౌండ్ రివార్డ్స్, దాని గురించి చెప్తాను మీకు. సో ఇప్పుడు ఇక్కడ మీకు టీం అంటే మీ కింద వాళ్ళు, సో మీరు నేరుగా చేశారు, మీరు నేరుగా చేసుకుంటే 15%, మీరు చేసిన వాళ్ళు ఎవరినైనా చేస్తే వాళ్ళకి 15% ఇస్తారు. వాళ్ళు చేసినటువంటి వాళ్ళ మీద మీకు 6% ఇస్తారు, ఓవర్ రైడింగ్ కమిషన్ అనమాట. అంటే మీరు చేసిన దాని మీద, నేరుగా చేసిన దాని మీద మీకు 15% ఇస్తారు. మీరు చేసిన వాళ్ళు చేస్తే దాని మీద మీకు
సారీ 7% ఇస్తారు. కొంచెం ఎన్హాన్స్ అయిందండి, 7%. ఇది వరకు 5 ఉంది, 7 చేశారు, ఇప్పుడు 7% వస్తుంది అనమాట. సో ఆ విధంగా మీకు ఆ టీమ్ రెఫరల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఓవర్ రైడింగ్ కమిషన్ వస్తుంది. సో ఇక ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి సార్ కొద్దిగా. ఇది అండి, ఆయిజింగ్ హెల్త్ అడ్వైజర్ అనే సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మీరు ఈ విధంగా నేమ్ ప్లేట్ పెట్టుకోవచ్చు అండి. మీ ఇంటి ముందు ఆయిజింగ్ హెల్త్ అడ్వైజర్ డిజిటల్ కన్సల్టెంట్, మీ రిజిస్టర్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఎవరో వచ్చి ఏంటంటే డిజిటల్ కన్సల్టేషన్ అంటే మీ ఇంటి వద్దకే వైద్యాన్ని అందిస్తామండి, గొప్ప వైద్యాన్ని, ఇంటిగ్రేటెడ్ వైద్యాన్ని అందిస్తాము, ఆయుర్వేద, హోమియో, అలోపతి ఇలా ఉంటుందని మీరు వాళ్ళు చెప్పొచ్చు అనమాట. అర్థమైందండి? సో ఆ విధంగా ఈ సర్టిఫికెట్ మీకు ఈ డిజిటల్ నేమ్ ప్లేట్ పెట్టుకోవచ్చు మీరు. సో నెక్స్ట్, సో ఈ విధంగా మీకు ఇన్కమ్ అనేది ఫస్ట్ లెవెల్లో 15% వస్తే, సెకండ్ లెవెల్లో అంటే మీకు ఫస్ట్ లెవెల్లో 5 ఉన్నారు, అదే కాపీ క్యాటింగ్ 5 5 25 మంది వచ్చారు అనుకోండి, 5 5 25 మంది వచ్చారు, లేదా 6 చేశారు, 7 చేశారు, మీ ఇష్టం. ఎంతైనా కనీసం మీరు 5తో మల్టిప్లై అవ్వాలి, మినిమం మ్యాండేటరీ అది. 5 5 25 వచ్చారు. సో మరి 5 5 5 చొప్పున చేయాలా అంటే ఇక్కడ కంపల్సరీ ఏం లేదు, కనీసం ఓ 2 చేస్తే చాలు. ఒక 2 5 చొప్పున రావాలి. మిగతా వాళ్ళు ఒకరు 3 చేయొచ్చు, ఒకరు 6 చేయొచ్చు, ఒకరు 7 8 చేయొచ్చు, డిఫరెంట్. టోటల్ టీమ్ స్ట్రెంగ్త్ వచ్చి 25 ఉండాలి. టోటల్ టీమ్ స్ట్రెంగ్త్ వచ్చి 25 ఉండాలి. 5లో 2 మాత్రం డైనమిక్ టీమ్ లీడర్ అయ్యి ఉండాలి. అప్పుడు మిమ్మల్ని ఎఫెక్స్ టీమ్ లీడర్ అంటుంది. ఓకే, సో ఎఫెక్స్ టీమ్ లీడర్ అంటుంది. సో ఎఫెక్స్ టీమ్ లీడర్ గా మీకున్నటువంటి 25 మంది మీద 7% అంటే మీకు 4,725 రూపాయలు వస్తుందండి. అంటే ఫస్ట్ క్యాడర్లో 2,025 రూపాయలు వచ్చింది 5 మీద. సెకండ్ 25 మీద వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళు 15% వస్తుంది. ఆ 25 మీద మీకు ఓవర్ రైడింగ్ కమిషన్, అంటే మీ టీమ్ రిఫరల్స్, మీ డౌన్ లైన్ లో వచ్చే టీమ్ మీద రిఫరల్స్ 7% చొప్పున మీకు 4,725, టోటల్ గా 6,750 రూపాయలు వస్తుంది టోటల్ గా. అంటే 2 క్యాడర్ల మీద మీకు వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ మీకు ఇక్కడే రివార్డు గురించి కూడా చెప్పేస్తాను. ఇది ఎప్పుడు చేసినా, నెలలో చేస్తారా, 2 నెలల్లో చేస్తారా, మీ ఇష్టం, ఎప్పుడు చేసినా వచ్చేది మాత్రం రెవెన్యూ అదే సిస్టమ్. కానీ కంపెనీ ఏం చెప్తుందంటే, నిన్న మీకు చెప్పాను నేను, విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తానికి సో ఏపీ ఎక్స్ప్రెస్ ఉంది, జీటీ ఎక్స్ప్రెస్ ఉంది. ఏపీ ఎక్స్ప్రెస్ వస్తే 36 గంటలు పడుతుంది. సో జీటీ ఎక్స్ప్రెస్ 24 గంటలు పడుతుంది. గమ్యం ఒకటే, కానీ వెళ్ళే ఫాస్ట్ అనేది తేడా ఉంది, చూసారా? అలాగే ఇక్కడ మీరు ఫాస్ట్ గా చేసుకుంటే అదనంగా మీకు ఇంకొక 5,000 రూపాయలు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎఫెక్స్ టీమ్ లీడర్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఒక ఎక్సాటికా లొకేషన్ లో, ఒక రిసార్ట్ లో జరుగుతుంది. ఆ ట్రైనింగ్ లో పొద్దు నుంచి సాయంత్రం వరకు విత్ లంచ్ ఫాలో చేస్తూ మీకు మంచి ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్, కంపెనీ ప్రొఫైల్, ప్రోడక్ట్ గురించి, ప్రాజెక్ట్ గురించి అన్ని చెప్తూ మీకు 5,000 రూపాయలు హానర్ చేసి ఒక గిఫ్ట్ చెక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈయనకి ఎన్ని రోజులు టైం ఇచ్చారంటే జస్ట్ ఒక 45 రోజుల్లో చేయండి. 5 మంది చేయడానికి వారం రోజులు చాలు. నాకు తెలిసి ఒక 5 మనకి నెల్లూరు, రాయలసీమలో ఉన్నటువంటి లీడర్స్ ఒకే రోజు చేశారు. ఒక 20 మందిని తీసుకొచ్చారు. నేను హోటల్లో దిగాను ఆ రోజుని, నేను, చైర్మన్ గారు. ఒక 20 మంది వచ్చారు. అందులో స్పాట్లో 5 సైన్అప్ చేసేసారు, 6 5 చేశారు. అట్లా 4-5 చోట్ల జరిగింది. కాబట్టి మీరు ఎక్కువ మంది మ్యాన్ పవర్ తీస్తే రాసులోంచి వాసన ఎంచుకుంటాం. ఆ మ్యాన్ పవర్ ద్వారా వచ్చిందనమాట. అట్లాగే ఒక రోజులోనే అయిపోయారు. అలాగా కంపెనీ ఏం చెప్తుందో 5 అదే పని చేస్తే ఒక వారం అయితే వాళ్ళకి ఇంకో వారం, లేదా 15 రోజులు, లేదా 30 రోజులు, అట్లీస్ట్ 45 days లోనే డేట్ ఆఫ్ జాయినింగ్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆనాటి నుంచి 45 రోజుల్లో మీరు కంప్లీట్ చేస్తే మీకు అదనంగా మీకు రెవెన్యూ షేరింగ్ వచ్చి మీకు 6,750 రూపాయలు రెవెన్యూ షేరింగ్ వస్తుంది 2 క్యాడర్ల మీద. సో మీకు అదనంగా 5,000 రూపాయలు మీకు ఒక గిఫ్ట్ చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మీరు ఎక్సలెంట్ టీమ్ లీడర్ అవుతారండి. ఎక్సలెంట్ టీమ్ లీడర్ అయితే కంపెనీ ఏం చెప్పింది, మొన్నటి వరకు మనకి ఒక డ్రెస్ కోడ్, ఒక షూటు, బ్లేజరు, మీకు ప్యాంటు, షర్టు, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్, టై అనేది ఇస్తుంది. ఎందుకంటే ఒక 150 మంది టీం వస్తారు మీకు. ఈ ఎక్సలెంట్ టీమ్ క్యాడర్లోనే మీకు 125 మంది వస్తారు. ఆ పైన ఉన్న వాళ్ళు ఒక 25 మంది, 30 మంది ఉన్నారు. దాదాపుగా 180, దాదాపు 200 మంది టీం ఉంటారు. ఈ 200 మంది టీము అప్పుడప్పుడు హోమ్ సెమినార్స్, లేదా గ్రూప్ సెమినార్స్, లేదా హోటల్లో సెమినార్స్ కండక్ట్ చేస్తే సార్ అక్కడికి మీరు
ఒక మంచి గెటప్ లో వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి కంపెనీ మీకు డ్రెస్ కోడ్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం అక్కడి నుంచి మీకు ఖర్చులు కూడా ఉంటాయి. అందుకని కంపెనీ ఆలోచించి ఇక్కడ మీకు ఒక 20,000 రూపాయలు క్యాష్ రివార్డ్ ఇస్తుందండి. ఈ క్యాష్ రివార్డు 20,000 రూపాయలు అదనంగా మీకు రివార్డ్ ఇస్తుంది. సో మీరు ఎక్స్పెన్సెస్ కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. దీనికి కూడా మీకు కంపెనీ 75 రోజులు టైం ఇచ్చిందండి. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ మీ ఎక్సలెంట్ టీమ్ లీడర్ అవడానికి. సో మీకు ఎఫెక్స్ టీమ్ లీడర్ అవడానికి 45 రోజులు టైం ఇచ్చింది. సో ఎక్సలెంట్ టీమ్ లీడర్ అవడానికి కోసం 75 రోజులు టైం ఇచ్చింది. సో ఎఫెక్స్ టీమ్ లీడర్ అయితే 5,000 రివార్డ్ ఇచ్చింది. ఎక్సలెంట్ టీమ్ డ్రెస్ కోడ్ కామన్, అది ఎప్పుడైనా ఇస్తారు. బట్ 75 రోజుల్లో చేశారు కాబట్టి మీకు అడిషనల్ గా 20,000 రూపాయలు మీకు గిఫ్ట్ చెక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అక్కడ వచ్చే కమిషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో 16,875 రూపాయలు వస్తుంది. అక్కడ మీకు ఇచ్చేది 5%. మీ ఐడి మీ కింద వాళ్ళు చేసిన రిఫరెన్స్ మీద 16,875 రూపాయలు మీకు 5% చొప్పున 2,700 మీద వస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాడర్ వచ్చేటప్పటికి మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారండి. ఈ సిల్వర్ డైరెక్టర్ అయితే కంపెనీ మిమ్మల్ని గోవా తీసుకెళ్తుంది, ఫ్లైట్ లో తీసుకెళ్తుంది. అక్కడ క్రూయిజ్ షిప్ లో మీకు డిన్నర్ ఉంటుంది. సో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ అనమాట. 3 రోజులు ఉంటుంది ఆ ట్రిప్. సో జీవితంలో మంచి మెమరబుల్ ఈవెంట్ అది. అంటే మేము ఆల్రెడీ చూసాము కాబట్టి చెప్తున్నాను నేను. అలాంటి మీరు ఎంజాయ్ చేస్తారు. అక్కడ మీకు మంచి ట్రైనింగ్ కూడా ఉంటుంది అనమాట. అలాంటి గోవా ట్రిప్. సో అక్కడ ఉన్నటువంటి మీకు వచ్చినటువంటి టీము 625. దీని మీద మీకు 3% కమిషన్ వస్తుంది. టోటల్ గా 50,625 రూపాయలు మీకు కమిషన్ వస్తుంది. సో ఇది ఎప్పుడు చేసినా వస్తుంది. కంపెనీ ఏం చెప్తుందంటే దీన్ని కూడా మీకు ఫాస్ట్ గా చేసుకోండి. ఫాస్ట్ గా చేసుకుంటే మీకు ఫాస్ట్ ఇన్కమ్స్ వస్తాయన్నమాట. అందుకని దీనికి ఏం చేసింది కంపెనీ 100 days కంటెస్ట్ పెట్టింది. 100 రోజులు కంటెస్ట్ పెట్టింది. సో అంటే ఫస్ట్ ఎఫెక్స్ టీమ్ లీడర్కి 45 రోజులు, ఎక్సలెంట్ టీమ్ లీడర్కి 75 రోజులు. సో సిల్వర్ డైరెక్టర్కి 100 days కంటెస్ట్. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 100 days ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ సిల్వర్ డైరెక్టర్ ఏదైతే ఉందో మీరు ఆ విధంగా చేస్తే మీకు 50,625 రూపాయలు వస్తుంది. సో ఈ విధంగా మీకు 50,625 వస్తుంది. గోవా ట్రిప్ వస్తుంది. ఇది ఓకే. కానీ దీన్ని 100 days లో కనుక చేస్తే, 100 రోజుల్లో కనుక చేస్తే మీకు కంపెనీ 2 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తుందండి. మీరు కారు కొనుక్కుంటారో ఏం కొనుక్కుంటారో మీ ఇష్టం. అది 2 లక్షల రూపాయలు క్యాష్ రివార్డు. మీకు అక్కడ వచ్చే కమిషన్ ఆ క్యాడర్లో వచ్చేది 50. టోటల్గా మీకు అంతా పై క్యాడర్ 16,000, 5, 4, 20, 74,000 వస్తుందండి. ఆ 4 క్యాడర్ల మీద మీకు వచ్చే కమిషన్ 74,000 అయితే మీకు రివార్డు 2 లక్షలు ఇస్తుంది. ఆ పైన ఒక 20,000 రివార్డు ఉంది. ఆ పైన ఒక 5,000 రివార్డు క్యాష్ రివార్డు ఉంది. సో ఇన్ని ఏంటి ట్రెజర్ ఆఫ్ ఐలాండ్. ఒక ట్రెజర్ ఆఫ్ ఐలాండ్కి వెళ్తే మీ తెచ్చుకునే సాహసం మీద, మీ తపన మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి సో మీకు 45 రోజులకు ఒక గిఫ్ట్, 100 daysకు 75 రోజులకు ఒక గిఫ్ట్, 100 daysకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇక ఫైనల్ గా మీకు 5వ లెవెల్, బట్ నాట్ లాస్ట్ వన్. సో 5వ లెవెల్కి వచ్చేటప్పుడు మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. గోల్డ్ డైరెక్టర్ మీరు ఎప్పుడు చేసినా సరే మీకు గోల్డ్ డైరెక్టర్ గా మీకు వచ్చేది 3,125 మంది ఆ క్యాడర్లో వస్తారు. మీకు టోటల్ గా 2% కమిషన్ చొప్పున చూసుకుంటే 1,68,700 రూపాయలు మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ 3,000 మంది మీద మీకు 2% చొప్పున ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. 1,68,700. ఈ క్యాడర్ మీరు ఎప్పుడు చేసినా కంపెనీ 1,00,000 రూపాయలు బ్రాస్లెట్ వర్త్ ఆఫ్ ఇస్తానని చెప్తుంది. దాన్ని మీరు 150 days అంటే 5 నెలలు అనమాట. అంతే కదండి. 5 3 15. 150 days లో ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ కంప్లీట్ చేస్తే అదనంగా మరొక 2 లక్షల రూపాయలు ర్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్రాస్లెట్ ఎప్పుడు చేసినా 1,00,000 రూపాయలు బ్రాస్లెట్ అది వస్తుంది. కానీ 150 రోజుల్లో 5 నెలల్లో కంప్లీట్ చేస్తే దీని మీద మీకు ఒక 2 లక్షల రూపాయలు అదనంగా మీకు రివార్డ్ రావడం జరుగుతుంది. రివార్డ్స్ ఈ విధంగా చూసుకుంటే ఎఫెక్స్ మీద 5,000 రూపాయలు, సో నెక్స్ట్ ఎక్సలెంట్ మీద 20,000 రూపాయలు, సిల్వర్ డైరెక్టర్ మీద 2 లక్షల రూపాయలు, గోల్డ్ డైరెక్టర్ మీద సో మీకు 1,00,000 రూపాయలు ప్లస్ 2 లక్షల రూపాయలు క్యాష్ రివార్డ్. టోటల్ గా 5,25,000 రూపాయలు రివార్డ్స్ ఉన్నాయండి. 5 నెలలు టైం ఇచ్చింది. సో ఫస్ట్ దానికి 45 రోజులు, తర్వాత దానికి 75 రోజులు, తర్వాత దానికి 100 రోజులు, తర్వాత ప్రమోషన్కి సో 150 రోజులు అంటే 5 నెలలు. సో ఈ 5 నెలల్లో మీరు
గిఫ్ట్ల రూపంలోనే క్యాష్ రివార్డ్ రూపంలో 5,25,000 తీసుకుంటే మీకు టోటల్ గా ఈ 5 కేటల మీద వచ్చే కమిషన్ 2,43,000 రూపాయలండి. మీ కమిషన్ కి 2 రెట్లు ఉంది. రైట్ ఆర్ నాట్? సో ఇదంతా ఎందుకు ఇస్తుందంటే కంపెనీ, ఇది స్టార్ట్అప్ కంపెనీ, ఫార్ములేషన్ స్టేజ్ లో ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి మోర్ మ్యాన్ పవర్ని తీసుకొచ్చుకుంటే ఎక్కువ మంది టీములు రావడం వల్ల మ్యాన్ పవర్ త్వరగా మల్టిప్లై అవుతుంది. తద్వారా మీ ఇన్కమ్స్ బాగుంటాయి, కంపెనీ టర్న్ ఓవర్ బాగుంటుందని ఈ ఫార్ములేషన్ దశలో, ఈ ఫార్ములేషన్ స్టేజ్ లోని కంపెనీకి ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా, సో నాన్ ప్రాఫిట్ అనే దాని మీద ఆర్గనైజేషన్ కింద ఈ సంవత్సరం పాటు ఏ విధమైన ప్రాఫిట్ ఆశించకుండా మొత్తం మీకు ఇవ్వాలని చెప్పేసి సంకల్పంతోనే ఇది డిజైన్ చేయడం జరిగింది. ఈ 5 లక్షలు అయిన తర్వాత 6వ లెవెల్లోనే 1.75% పర్సెంటేజ్ వస్తుంది. ఇట్లాగా మీకు 9 లెవెల్స్ వరకు 6, 7, 8, 9 ఈ రెవెన్యూ షేరింగ్ మీకు తర్వాత అర్థం అవుతుంది. ఇక్కడ మీకు 1,70,00,000 వర్త్ ఉన్నటువంటి ప్రాపర్టీ, మనకున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో కంపెనీ మీకు రిజిస్టర్ చేస్తుంది. సో రిజిస్టర్ చేస్తుంది అంటే మన కంపెనీలో వేదాద్రిలోని రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్ లో ప్రాపర్టీని మీకు రిజిస్టర్ చేస్తుంది. రిజిస్టర్ చేసి దాని మీద మనకు రెంటల్ బైబ్యాక్ వస్తుంది. కొనుక్కున్న వాళ్ళకి రెంటల్ బైబ్యాక్ ఎలాగ వస్తుందో మీకు కూడా అలా వస్తుంది. సుమారుగా 1,50,000 రూపాయలు మీ లైఫ్ టైం రాయల్టీ వస్తుంది. సో అది లాస్ట్ 1 లో సుప్రీం డైరెక్టర్ అవుతారు మీరు. అంటే ఆ సుప్రీం డైరెక్టర్ అయితే కంపెనీకి ఉన్నటువంటి, సో మీరు కంపెనీలోని వన్ ఆఫ్ ది డైరెక్టర్ అవుతారు. సుప్రీం డైరెక్టర్ అంటే మీ కంపెనీలో షేర్స్ ఏవైతే ఉన్నాయో 1000 షేర్లు మీకు కేటాయించి మీ లైఫ్ టైం కంపెనీ రాయల్టీ, టీం పరంగా వచ్చేది ఒక రకమైన రాయల్టీ వస్తుంది. కంపెనీలో సుప్రీం డైరెక్టర్లు అందరినీ కూడా కంపెనీలో భాగస్థులు చేసి కంపెనీ టర్న్ ఓవర్ లోని అమౌంట్ తీసి దాన్ని మీకు షేర్స్ రూపంలోని 1000 షేర్స్ కేటాయిస్తుంది అనమాట. ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ అన్ని ఉన్నాయండి. సముద్రం దగ్గరికి వెళ్ళి గేలం వేస్తే చేప పడుతుంది, వల వేసుకుంటే ఎవడో సముద్రం దగ్గర గేలం వేయడు, వల వేస్తాడు. వల వేస్తే మంచి మంచి సీ ఫుడ్ దొరుకుతుంది. కానీ ఇంకా సాహసం చేసిన వాడు ఒక బోట్ వేసుకొని సముద్ర గర్భంలోకి వెళ్ళి కాస్ట్లీ ఫుడ్, ప్రాన్స్, పీతలు, రొయ్యలు ఇలాంటివన్నీ ఎత్తుకొస్తాడు. ఇంకా సాహసం వ్యక్తి ధైర్యంతోని ఆయన ఆక్సిజన్ బండ తగిలించుకొని డెప్త్కి వెళ్ళి ముత్యాలు పగడాలు తెస్తారు. సముద్రం ఏది ఇవ్వడానికైనా సిద్ధంగానే ఉంది. అంతేగాని ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఒడ్డును నిలబడితే మన కాళ్ళు తడుస్తాయేమో కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము. అలాంటి అద్భుతమైనటువంటి ట్రెజర్ ఆఫ్ ఐలాండ్ హైజింగ్ లో ఉందన్నమాట అండి. మీకు కారు, బంగ్లా, వాట్ నాట్ అన్ని వస్తాయి. గెట్ వాట్ ఎవర్ యూ వాంట్.